కూడా ప్రారంభించడం సిద్ధపడుతున్నాయి. అది ఆర్బీఐ కానివ్వండి, సిఏజీ కానివ్వండి, నబార్డ్ కానివ్వండి, లేదంటే బ్యాంక్స్ ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎల్ఐసి, ఎఫ్సిఐ, ఇట్లా చెప్పుకుంటూ చాలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, వీళ్ళందరూ ఆల్రెడీ భూములు తీసేసుకున్నారు. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఎప్పుడైతే తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయో అమరావతి దానంతటికి అదే ఒక గ్రోత్ ఇంజిన్గా తయారవుతుంది. మన మిగతా క్యాపిటల్స్ కంటే చాలా అద్భుతంగా ఇది రూపుదిద్దుకోవటం జరుగుతుంది. అదేవిధంగా అమరావతికి ఉన్నటువంటి ఇంకొక యూఎస్పీ ఏంటంటే వికే గారు, ఇప్పటి వరకు భారతదేశంలో లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన అమరావతిలో చూడబోతున్నాం. అది రోడ్స్ పరంగా కానివ్వండి, ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ పరంగా కానివ్వండి, లేదంటే మనం డక్ట్స్ అంతా కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్నిటికీ కూడా డెడికేటెడ్ డక్ట్స్ ఇవాళ ఏ సిటీలో ఉన్నాయండి? ఇవాళ మీరు ఏ రాష్ట్ర, బాంబేలో ఉందా, బెంగళూరులో ఉందా, చెన్నైలో ఉందా? డెడికేటెడ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ కోసం డక్ట్స్ ఉందా? అదేవిధంగా కూలింగ్ కూడా ఇవాళ సెంట్రలైజ్డ్ డిస్ట్రిక్ట్ కూలింగ్ అనే కాన్సెప్ట్ ని కూడా అమరావతిలో చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఇందాక చెప్పాను నాలెడ్జ్ సిటీ అని, అక్కడ ఒక వాటన్నిటికీ సెంట్రలైజ్డ్. గుర్తుండే ఉంటుంది, ది అదర్ డే చంద్రబాబు నాయుడు గారు ఇన్సిస్ట్ చేసి చెప్పారు, మామూలుగా ఇప్పుడు సిటీలో అక్కడక్కడ గ్యాస్ ఇస్తున్నారు, ప్రతి ఇంటికి, ప్రతి ఫ్లాట్కి, ప్రతి ఇంటికి, ప్రతి ఆఫీస్కి గ్యాస్ ఇస్తున్నారు, సెంట్రలైజ్డ్ గ్యాస్ సప్లై. ఇక్కడ సెంట్రలైజ్డ్ ఏసీ సప్లై, ఏసీ కూడా ఈ డక్స్ ద్వారానే అండర్గ్రౌండ్లో ఇస్తాము అని చెప్పి అన్నారు. ఆ రోజు మనం డిబేట్ కూడా చేసాం. నో డౌట్ ఇన్ఫ్రా పరంగా మోడ్రన్ ఏది అందుబాటులో ఉందో అన్నిటినీ తీసుకొస్తారు, అందులో డౌట్ లేదు. ఎప్పుడు కూడా కొత్తగా నిర్మించే వాటికి, కొత్తగా తయారు చేసే వాటికి అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఎప్పుడు కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అది అడ్వాంటేజే, నో డౌట్. పైగా చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన పట్టపగ్గాలు ఉండవు, ఇటువంటివి ఉన్నప్పుడు ఏది లేటెస్ట్ అయితే అదే పట్టుకొస్తారు, అందులో వెనకాడరు. కానీ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, ఒక విషయం అర్థమైంది, దాదాపుగా సిటీస్ అన్నీ కూడా ఏదో ఒక ఇండస్ట్రీనో ప్రొడక్టివ్ పరంగానో లేకపోతే ఇంకొక రకంగానో ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్న ఈ నవనగరాలు 9 సిటీస్ ఏమున్నాయో, అది నాలెడ్జ్, హెల్త్, ఫైనాన్స్, స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్, మీడియా, టూరిజం, అఫ్కోర్స్ క్యాపిటల్ రీజన్, ఇది క్యాపిటల్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ లెవెల్, ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్. ఇవన్నీ కూడా వెదర్ ఇట్ ఈజ్ నాలెడ్జ్, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ ఫైనాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సర్వీస్. కాబట్టి అమరావతి అనేది సర్వీస్ హబ్గా మారే అవకాశం ఉందనేది మీరు చెప్పిన దాన్ని బట్టి కొంత అర్థమైంది. మిగతా అన్నీ ఉంటాయి, అలైడ్ సెక్టర్స్ వస్తాయిలేండి, రావని కాదు. కాకపోతే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఒక పాయింట్ సెకండరీ అయితే, ప్రైమరీ పాయింట్ నేను ఎందుకు ఇవాళ ఈ డిబేట్ తీసుకున్న ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక మాట అన్నారు. మొదటగా 50,000 కోట్లు అన్నారు, అందులో ఇప్పుడు 15,000 కోట్లు ఏదో వచ్చింది, ఇంకొక 8,000 కోట్లు ఏదో వస్తుంది. స్పీడ్గానే ఈ 2-3 ఏళ్లలోనే బేసిక్ అని చేయాలి. అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మనమే కొన్ని వందల వేల డిబేట్లు చేసాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. అప్పుల భారం ఉన్న రాష్ట్రం మీద ఇంత బడ్డను పెట్టుకుంటున్నాం కాబట్టి, అఫ్కోర్స్ పెట్టడం తప్పని కాదండి, ఏ నమ్మకంతో పెడుతున్నారు? ఒక్కసారి స్టార్ట్ అయితే అమరావతి అది స్వయం సమృద్ధిగా జరిగే నగరమే కాకుండా రాష్ట్రాన్ని కూడా పోషిస్తుందనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో చేస్తున్నారు. సో అందుకని పాయింట్ వస్తుంది, ఈ సర్వీస్ సెక్టర్తోనే ఇది చేయగలరా, ఇంకా ఎలాంటి స్వయం సమృద్ధిని సాధించగలదు అమరావతి అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.